నమస్తే డీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమన్న నిమ్మల రామానాయుడు. పాలకొల్లులో 133 మంది లబ్ధిదారులకు 60 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి. జగన్ ప్రోద్బలంతో వైసీపీ గుండాలు రెచ్చిపోతున్నారన్న మంత్రి సవిత. పండగ పూట పల్నాడులో జరిగిన హత్యలకు ఆయన మాటలే కారణమని ఫైర్. ఎమ్మెల్యే ఎరపతినేని అరాచకాలకు ప్రజలు విసిగిపోయారన్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఆయన కారణంగా ప్రతి గ్రామంలో కక్షలు పురుడు పోసుకున్నాయని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ మంత్రి రోజా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పేద మధ్యతరగతి వారికి వైద్య సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు మానవత్వంతో సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మంత్రి కార్యాలయంలో 133 మందికి 60 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్లను ఆయన పంపిణీ చేశారు. 18 నెలల కాలంలో పాలకొల్లు నియోజకవర్గంలో పేదలకు సుమారు 10 కోట్లు అందజేసినట్లు మంత్రి తెలిపారు. మన పాలకొల్లు నియోజకవర్గంలో వైద్యం చేయించుకుని ఆ బిల్లులు మాకు అందించినటువంటి వారందరికీ కూడా ఈరోజు 133 మందికి 60 లక్షల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు చెక్కుల రూపంలో మీకు ఈరోజు అందించడం జరిగింది. ఈ రోజు వరకు మన నియోజకవర్గంలో ఈ సంవత్సరన్నర కాలంలో చూస్తే ఇప్పటికీ 10,44 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు చెక్కుల రూపంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మీకు అందించడం జరిగింది. మనకు పండుగ దాటి 2 రోజులైంది. ఈ రోజు 60 లక్షల రూపాయలు మీ చేతులు పెడుతూ ఉన్నాం. ఇదే పండుగ రోజున అంటే భోగి రోజున బిఆర్ఎంఎస్ స్కూల్లో అక్కడ ఒక 20-30 లక్షల రూపాయలు అక్కడ మేము మీకు చెక్కులు ఇచ్చాం. అంటే సంక్రాంతి పండుగ రోజులు కూడా మేము ఎవ్వరం కూడా విశ్రాంతిగా లేకుండా భోగి రోజుని మీకు చెక్కులు ఇచ్చాము, మొక్కల రోజున కూడా చెక్కులు ఇస్తూ ఉన్నాం. అంటే అదేవిధంగా ఈ రోజు ఆదివారం. అంటే ఎంత పెద్ద ఎత్తున మరి మీ అందరికీ కూడా సహాయం అందజేస్తున్నాం. ఇదే ఒక ఉదాహరణ మీ అందరికీ. దాడులు దౌర్జన్యాలకు పాల్పడితే ఉక్కుపాదంతో అణచివేస్తామని మంత్రి సవిత హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రోద్బలంతో వైసీపీ గుండాలు రెచ్చిపోతున్నారని, పండగ పూట పల్నాడులో జరిగిన హత్యలకు ఆయన మాటలే కారణమన్నారు. రప్పారప్ప అంటూ రాష్ట్రంలో దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పల్నాడులో ఇద్దరి మధ్య జరిగిన ఘటనను కులాలకు ఆపాదిస్తున్నారన్నారు. పల్నాడు జిల్లాలో 2 యువకుల కత్తులతో గొడవకు దిగి ఒకరు మృతి చెందడం బాధాకరం తెలిపారు. ఈ ఘటనపై జగన్ శవరాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. పల్నాడు జిల్లాలో నిన్నటి రోజు జరిగిన 2 వ్యక్తుల మధ్య గొడవ మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే శవరాజకీయాలు మొదలుపెట్టారు. గతంలో కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి శవరాజకీయాల గురించి. తండ్రి చనిపోతే ఎవరైనా బాధపడతారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా సంతకాలు పెట్టించుకోవడం, కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకోవడం చూసాం.
2019 ఎన్నికల్లో బాబాయిని అతి దారుణంగా రపరపా అని గొడ్డలతో నరికి శవ రాజకీయాలు మొదలుపెట్టారు. మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగానే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని హత్యలు జరిగినా, ఎంతమంది దళితులు చనిపోయారు, ఎంతమంది దళితులను హతమార్చారు, బీసీలు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారు, బీసీ బిడ్డలపై ఏ విధంగా పెట్రోల్ పోసి అంటించారు, అమర్నాథ్ గౌడ్ గారు కావచ్చు, తోట చంద్రయ్య కావచ్చు, మరి అదే విధంగా వాళ్ళ ఎమ్మెల్సీ వాళ్ళ దళిత డ్రైవర్ని, దళిత బిడ్డని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలా. ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత 11 సీట్లకు పరిమితమైన తర్వాత దళితులపైన ప్రేమ, బడుగు బడిహీన వర్గాలపైన ఎక్కడలేని ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తుంది. ఇది వారిద్దరి మధ్య పల్నాడులో జరిగిన ఇష్యూము, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇష్యూ మీద దీన్ని కూడా కూటమి ప్రభుత్వమే చేయించింది. పల్నాడు జిల్లాలో గత 5 సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్నాడు జిల్లాలో ఏ విధంగా హత్యలు జరిగాయి, ఏ విధంగా దౌర్జన్యాలు జరిగాయి, ఏ విధంగా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు. పల్నాడు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించినప్పుడు, మొన్నటి రోజున పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దళిత కార్యకర్త చనిపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదు. జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడు. కూటమి ప్రభుత్వంపై విషం చల్లాలని చూస్తారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత ఏమైనా ఉంటే గత 5 సంవత్సరాల్లో డాక్టర్ సుధాకర్ దళితుడు మాస్క్ అడిగినందుకు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. మరి ఏది ప్రశ్నించినా, దళితులు ప్రశ్నించినా, బీసీలు ప్రశ్నించినా ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా భయభ్రాంతులు చేశారో మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల గురించి, బడుగు బడిగిన వర్గాల గురించి మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దళితుల ద్రోహి, బీసీల ద్రోహి, రాష్ట్ర ద్రోహి అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు ఎన్ని శవ రాజకీయాలు చేసినా, ఎన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా, ఎంతమందిని రప మీ కార్యకర్తలు చేయడం వల్ల ఈరోజు మీరు, మీ నాయకులు రపరపా అని నరుకుతాం, మా అధికారంలోకి వస్తే రపరపా నరుకుతామని ఏ విధంగా అయితే ప్రజలను రెచ్చగొడుతున్నారు, దానికి కారకులు కూడా నిన్న జరిగిన హత్యల్లో కూడా, నిన్న జరిగిన గొడవలకు కూడా కారణం మీరే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలను ఆ విధంగా రెచ్చగొడుతున్నారు. మీరు ఏ మీటింగ్ లేకపోయినా, మీరు ఏ బర్త్డే చేసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఫ్లెక్సీలు కావచ్చు, మీ నాయకులు కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, రపరపా నరుకుతాం అని మీరు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. అందుకే ఇలాంటివి ఇంకా మరికొన్ని ఎక్కువ అవుతున్నాయి. దానికి కూడా కారణం మీరే అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎక్కడ చూసినా వైసీపీ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మీరు వైసీపీలో ఉన్నత పదవులు ఉన్నవారు కూడా, బాధ్యతగా వ్యవహరించాల్సిన వారు కూడా రపరప నరుకుతామంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో ప్రజలందరూ చూస్తున్నారు. పోలీసులు తన పని తాను చేస్తూ పోతున్నారు, బాధ్యతగా చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త మాకుంది. తప్పకుండా ఆ బాధ్యతగా మేము వ్యవహరిస్తామన్న విషయం కూడా తెలియదు. గురజాల అభివృద్ధి, ఎమ్మెల్యే హత్య రాజకీయాలు, పల్నాడు ఫ్యాక్షన్, ప్రభుత్వ సంక్షేమం దేనిపైన అయినా ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్తో తాను చర్చకు సిద్ధమేనని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. నరసరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎరపతినేని ఎప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేసి ప్రతి గ్రామంలోనూ ప్రజల మధ్య అశాంతి కారణమయ్యారని ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అమాయకులను బలి తీసుకోవడం రాజకీయం కాదని, దమ్ముంటే పల్నాడు గ్రామాలను అభివృద్ధి బాట పట్టించి శాంతి నెలకొల్పుతామని పిలుపునిచ్చారు. దమ్ముంటే తన ఆరోపణలకు దీటుగా సమాధానం చెప్పాలని, వ్యక్తిగత విమర్శలతో రెచ్చగొట్టే కార్యక్రమాలు మానుకోవాలని హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి గారికి సొంత పత్రిక, ఛానల్ ఉందంట. మరి మీకున్నాయి ఈనాడేంది, జ్యోతి ఏంది, TV5 ఏంది, ABN ఏంది, అన్ని మీరు పెట్టించిన ఛానల్లో, మీరు షేర్ హోల్డింగ్ ఉన్న ఛానల్తో, పేపర్లో మిమ్మల్ని ఎత్తుకొని పొగుడుతున్న ఛానళ్ళు. ఆ రోజు కూడా అంతే కదా, ఎన్టీ రామారావు గారే తప్పు చేసినట్టు చిత్రీకరించి పాపం. బహుశా సాక్షి లాంటి పత్రిక ఆ రోజు ఉంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగేవారేమో. ఆయన దురదృష్టకరం. అసలు సాక్షి ఎందుకు వచ్చిందండి? ఎన్టీ రామారావు గారిని ఎలాగైతే లేని పోని కథనాలు రాస్తూ ఆయన్ని ఒక దుర్మార్గుళ్లాగా ప్రజలకు చూపెట్టాలనుకున్నారో అదే రాజశేఖర రెడ్డి గారిని చేస్తూ వచ్చారు 2004 నుంచి. బ్రహ్మాండంగా రుణమాఫీ లేదు, NREGS పథకం, ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలు, జలయజ్ఞం అసలు మార్చేశాడు.
భరించలేక లేనిపోని కథనాలు, పతాక శీర్షికలు, కుంకాలు రాస్తుంటే తప్పదనే దాంట్లో పుట్టిందే నిజం, నిర్భయంగా ప్రజలకు తెలియాలని పుట్టిందే సాక్షి. ఎస్, 2009లో బ్రహ్మాండంగా నిజాలు ప్రజలకు తెలియజేసినాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచాడు అఖండ మెజారిటీతో. అన్ని పార్టీలు గెలిచిన టీఆర్ఎస్, కమ్యూనిస్టులు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి బీజేపీ ఇండైరెక్ట్ సపోర్ట్, ఆ రోజున పత్రికలు, ఛానల్స్ అంతా కలిసిన 1 సైడెడ్. ఎందుకు? నిజాలు చెప్పుకోగలిగాం. ఈరోజు అలా అన్ని విధాలుగా కూడా ఇంత నీచమైన దిక్కుమాలిన రాజకీయాలు మనం ఎక్కడా చూడం. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే దాడులు. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రమాణాలు చేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులై దాన్ని తుంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు. ఈరోజు చూస్తున్నావు కదా పర్యాసానాలు. ఆంధ్ర రాష్ట్రంలో పల్నాడులో హత్యలు, దహనకాండలు ఎక్కడుంది? ఎన్టీ రామారావు గారు తెచ్చిన పథకాలు ఒక్కటన్నా ఉంచారా చంద్రబాబు నాయుడు గారు? మద్యపాన నిషేధం ఆయన చనిపోయిన వెంటనే ఎత్తేశాడు. ఆయన ఇస్తాన్న ₹2 కేజీ బియ్యం ఆ రోజే 95లో 3.5 చేశారు. ఆయన పేరు చెప్పుకోవడం తప్పితే ఈ రోజు కూడా అంతే. చెప్పిన వాగ్దానాలన్నీ తొగ్గలో దొక్కటమే, అడిగితే కేసులు పెట్టడమే. ఏ పథకమైనా ప్రజలకు అందే పరిస్థితిలో ఉందా? ఒక సాలమన్ అనే దళితుడు 18 నెలల నుంచి ఊరు బయట ఉంటుంటే పిన్నెల్లిలో తన ఇంటికి భార్యను చూడ్డానికి పోతే నిర్దాక్షిణంగా మర్డర్ చేశారే. ఇంతకన్నా నీచమైనది ఏదన్నా ఉంటుందా? కనీసం కేసు ఇస్తే కేసు పెట్టలేదే. మళ్ళీ అన్కాన్షియస్ కోమాలో ఉన్న అతని మీదే 324 కేసు కట్టారే. ముద్దాయిని చనిపోయే వరకు పట్టుకోలేదా? ఇదా లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలంటే? ఎరపతినేని శ్రీనివాసరావు అంటున్నాడు, ఆయనంట గతంలో ఫ్రాక్షన్ అంట, ఇప్పుడు చేయట్లేదు. ఉన్నదే ఫ్రాక్షను, మీ బతుకే ఫ్రాక్షను. వచ్చి 18 నెలలు, వచ్చిన 6 నెలల్లోనే కలుషితమైన నీరిచ్చి 7గురిని చంపేశారబ్బా. 7గురిని కలుషిత నీరుతో ఈ రోజుల్లో డయేరియాతో చనిపోవడం చూశారు ఎక్కడన్నా? పిడుగురాళ్లలో చూసాం. ఇదిగోండి. తన ప్రతిష్ట దిగజారుతున్నప్పుడల్లా ఎన్టీఆర్ పేరుతో రాజకీయం చేయడం మొదటి నుంచి చంద్రబాబుకు అలవాటేనని, ఎన్టీఆర్ విగ్రహం పేరుతో ఆయన చేస్తున్న హడావుడి కూడా అలాంటిదేనని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడే నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహం పెడతానని చెప్పి పక్కన భూములు కాజేశారని, చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 5 ఏళ్లలో విగ్రహ నిర్మాణం పూర్తి చేయాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికైనా చంద్రబాబు మోసాలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దుర్మార్గుడు, ఈ వెన్నుపోటుదారుడు, ఈ కుట్రదారుడు, మరి ఇటువంటి నీచుడు నా అల్లుడని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను. నమ్మి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తే నా గొంతు కోశాడు. చివరికి నేను వ్యవస్థాపక అధ్యక్షుడు, నన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాడు. తర్వాత అధికారాన్ని 254 సీట్లు నేను కష్టపడి ఎన్నికల్లో సాధించుకుంటే 8 నెలలు తిరగకుండానే మరి ఏదో వంకలు చెప్పి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను పెట్టి దారుణంగా వాళ్ళని డబ్బుతో కొనుగోలు చేసి చివరికి నా పదవికి ఎసురు పెట్టిన నీచుడు. ఇటువంటి చంద్రబాబును అసలు రాజకీయ రంగంలో ఉంచకూడదు అని చెప్పి ఎలిగెత్తి చాటాడే మీ అన్న నందమూరి తారక రామారావు. ఆయన కళ్ళ నీళ్లతో కాదు, రక్తపు బాష్పాలతో ఆయన చెప్పాడే ఆ దుర్మార్గుడు తనకు చేసిన అపకారాన్ని గురించి. వీటన్నిటి గురించి దయచేసి మీరు ఆలోచించరా? బాధపడరా? ఆవేదన లేదా? ఎంతసేపు చంద్రబాబు చెప్పే అబద్ధాల చరిత్రనే ఫాలో అవుతారా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ నీచుడు చేసిన పాపాలని ఒక్కసారి సమీక్షించుకోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2 రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్ని పీడించు తిన్నాడు. రైతుల పాలిట శాపంలాగా మారాడు. అదేవిధంగా ఎంతో మందిని కాల్చి చంపించాడు. అటువంటి నీచుడు మళ్లీ కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి కూడా అతనే కారకుడయ్యాడు. విడిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని నమ్మి ప్రజలు ఇస్తే అప్పుడు కూడా హామీల మీద హామీలు, 600 హామీలు ఇచ్చి ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఆ రోజు కూడా ప్రజల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ మొన్న ఈవీఎంలను అడ్డం పెట్టుకొని వచ్చాడు తప్ప
జగన్ మీద అసంతృప్తి, జగన్ మీద ఏ విధమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఎక్కడా కూడా లేదు, ఏ వర్గంలో కూడా లేదు చెప్పాలి అంటే. అయినప్పటికీ కూడా తను ఓడిపోతానని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఈ విధంగా మళ్లీ అడ్డదారిలోనే అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. మళ్ళా ఎన్నో భారీ హామీలు ఇవ్వటం జరిగింది. మరి ఈ ఇచ్చినటువంటి హామీలను ఒక్కటైనా నెరవేర్చగలిగాడంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అందుకే ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా అనుకుంటూనే ఉన్నారు, ఆనాడు ఎన్టీఆర్ పరిపాలన గుర్తు తెచ్చుకుంది. అదేవిధంగా ఎన్టీఆర్ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇద్దరి పరిపాలన ఆదర్శంగా తీసుకుని ఆయన అమలు జరిపినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ అండి. ఒకవైపేమో మోసం చేస్తారు, ఒకవైపేమో అన్యాయం చేస్తారు, ఆయన చంపుతారు, ఇంకొక వైపు అంటే భారీ విగ్రహం పెడతారట, 750 కోట్లతో విగ్రహం అంట. ముందు మెడికల్ కాలేజీలు పూర్తి చేయండి, ప్రతిదీ అబద్ధమే. నేను చెప్తున్న వాస్తవం ఏంటంటే అతను ఏది కట్టడు. ఇప్పుడు కాదు, నీరుకొండ విగ్రహం విషయం మీకు కూడా గుర్తుండే ఉంటుంది. ఎప్పుడో 2014లో ఆయన అధికారానికి వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నానని చెప్పి అప్పుడే అనౌన్స్ చేశారు. ఏమైపోయింది? 5 ఏళ్లు ఏమీ జరగలేదు. ఆ చుట్టుపక్కల మాత్రం కొన్ని భూములు కొనుక్కున్నట్టున్నారు. అతని పని ఎప్పుడూ కూడా అదే. ఎన్టీఆర్ అంటే ఏమాత్రం గౌరవం లేని చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ అంటే ఏమాత్రం ప్రేమ లేనటువంటి చంద్రబాబు నాయుడు, ఇతను ఒక మోసగాడు, ఇతను ఒక వంచకుడు, ఇతను ఒక వెన్నుపోటుదారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.